హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు? ఈ వీడియో కాస్త చివరి వరకు చూడండి. ఎందుకంటే కన్నా రీసెంట్గా మన వీడియో చూసినటువంటి ఒక బ్రదర్ కామెంట్ అయితే చేశాడు. ఆ కామెంట్ ఏం చేశాడో చెప్పే ముందు వచ్చేసి రీసెంట్గా కువైట్ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఇద్దరు ఆడవాళ్ళు వచ్చేసి తమ యొక్క ప్రాణాలు అయితే తీసుకోవాలని చెప్పేసి చిన్నపాటి ప్రయత్నం అయితే చేశారు. అందులో ఒక ఆవిడ వచ్చేసి ఏం చేసిందో తెలుసా? మనం రీసెంట్గా ఎక్కడైనా కానీ పంట పొలాల్లో వచ్చేసి పురుగులు పడితే కానీ ఏం చేస్తూ ఉంటాం? మందు అయితే కొడుతూ ఉంటాం కదా, అటువంటి దాన్నే తాగేసింది ఈమె ఇక్కడ. అయితే ఎప్పుడైతే తాగిందో అప్పుడు వచ్చేసి కువైట్‌కి సంబంధించినటువంటి వాళ్ళు హాస్పిటల్‌కి అయితే త్వరగా తీసుకొని వెళ్ళిపోయారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి తన యొక్క ఆరోగ్యం చాలా స్టేబుల్‌గా ఉంది. భగవంతుని దయ వల్ల ఆమెకి ఏమీ కాలేదు. అయితే ఈమె పోలీస్ వాళ్ళకొచ్చేసి ఏం చెప్పిందో తెలుసా? నా యొక్క ఫ్యామిలీలో కూడా చాలా మెంటల్ టెన్షన్స్ ఉన్నాయి. అంటే ఈమె ఇండియా ఆమె లేకపోతే కనుక బయట ఆవిడ అనేది ఇక్కడైతే చెప్పలేదు కానీ తన యొక్క కుటుంబ సభ్యుల నుంచి కూడా నాకు చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. అంటే ఫైనాన్షియల్‌గా ఎప్పుడు చూసినా కూడా డబ్బులు అడుగుతూ ఉంటారు. ఎటు చూసినా కూడా మా భర్త కూడా నన్ను ఫోన్లలో ఇలా మాట్లాడుతూ ఉంటాడు కాబట్టేసి ఇది ఒక మెంటల్ టెన్షన్. అదేవిధంగా కువైట్ ఇంట్లో కూడా ఎక్కువగా పని ఉండడం మూలంగా తట్టుకోలేనటువంటి స్థితిలో అంటే మెంటల్ కండిషన్ వల్ల ఇలా చేశానని చెప్పేసి పోలీసు వాళ్ళకి చెప్పింది ఈవిడ. ఇక రెండో ఆవిడ చూస్తే గన ఈమెమి చేసిందంటే గన ఏకంగా చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టుకే తాడుతో వేసుకొని ఏకంగా ఈమె కూడా ప్రాణాలైతే తీసుకుంది రీసెంట్గా కువైట్లో. జస్ట్ ఇది 2 రోజుల క్రితమే జరిగింది. ఆమె యొక్క స్టోరీ చూసుకున్నా కూడా ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చేసి ఓ చిన్నపాటి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. తన యొక్క ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల ఇలా చేసిందా, లేకపోతే ఏమైనా కువైట్‌కి సంబంధించినటువంటి వాళ్ళ ఏవైతే కఫీలు వాళ్ళు ఎక్కువగా పని ఒత్తిడి వల్ల ఇలా చేసిందా, లేకపోతే వాళ్ళు ఏమైనా చేశారా అని చెప్పేసి ఒక చిన్నపాటి ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ లాస్ట్ టైం మన వీడియో చూసినటువంటి ఒక బ్రదర్ చూడండి ఇక్కడ ఏ విధంగా అయితే కామెంట్ చేశాడు. అన్న, నాకు కూడా మా ఇంట్లో ఎప్పుడు చూసినా కూడా డబ్బులు అని వేధిస్తున్నారు. చాలా బాధగా ఉంది. అదేవిధంగా చాలా మెంటల్ టెన్షన్గా ఉంది. ఈ కామెంట్ చేసినటువంటి బ్రదర్ కానివ్వండి, లేదంటే కన్నా ఆ బ్రదర్ పొజిషన్లో ఉన్నటువంటి మీరు కూడా ఆలోచన చేయవలసిందల్లా ఒకటి. ఈ అప్పులు కానివ్వండి, లేదంటే కన్నా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా కానీ డబ్బులు అడిగేటటువంటి మెంటల్ టెన్షన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా విడిచిపెట్టండి. ప్రాణాలతో ఉంటే కన్నా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఎంత డబ్బునైనా సంపాదించుకోగలం, ఏమైనా చేయగలం. నేను పర్సనల్గా ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటంటే కన్నా మీలో ఎవరైనా సరే ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వైఫ్ సరిగ్గా లేదు, లేదంటే కన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ డబ్బు గురించి వేధించేటప్పుడు వచ్చేసి ఒకే ఒక పని చేయండి. మీకు పిల్లలు ఉంటే కన్నా మొబైల్ స్క్రీన్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళ ఫోటో అయితే పెట్టుకోండి. అర్లీ మార్నింగ్ లేస్తానే చూడండి. ఇది ఒక అలవాటుగా పెట్టుకోండి. అర్లీ మార్నింగ్ లేయడం, వాళ్ళ ఫేస్ను చూడడం, లేదంటే కన్నా మధ్యాహ్నం పూట చూడడం, నైట్ పనుకునేటప్పుడు చూడడం, లేదంటే కన్నా మీ ఇంట్లో వాళ్ళు డబ్బు కోసం వేధించినప్పుడు, లేదంటే కన్నా మీ భార్య వేధించినప్పుడు వచ్చినప్పుడు మీ పిల్లల ముఖం చూశారనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా మీకు పని చేయాలి, నా పిల్లల కోసం నా లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి ఒక చిన్నపాటి ఆలోచన అయితే కలుగుతుంది. ఇక్కడ మీకు ఒక చిన్నపాటి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సౌదీలో కూడా ఇదే విధంగా మన తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా తన యొక్క భార్య పెట్టినటువంటి మెంటల్ టెన్షన్స్ తట్టుకోలేక తన భార్య కూడా ఏం చేసిందో తెలుసా? ఎప్పుడు చూసినా కూడా 1వ తారీఖు వచ్చేసరికి డబ్బులు పంపించు. డబ్బులు పంపకపోతే కన్నా ఆమె చేసేదో తెలుసా? తనను వచ్చేసి బ్లాక్మెయిల్ చేసేదనమాట. నువ్వు కన్నా డబ్బులు పంపించకపోతే కానీ నాకు విడాకులు ఇవ్వు, లేదు అనుకో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి మీ తల్లిదండ్రుల మీద, లేదంటే కన్నా మీ ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లెల మీద కేసు పెడతానని చెప్పడం, భయపడించడం, ఇదే విధంగా మెంటల్ టార్చర్ పెడుతూనే ఉండేది గత కొన్ని నెలలుగా. అలా మెంటల్ టార్చర్ తట్టుకోలేనటువంటి అతను ఇంకా నాకు భార్య వద్దు, ఏమొద్దు, నా పిల్లలను చూసుకుంటే చాలు అని చెప్పేసి చాలా అంటే మైండ్లో ఫిక్స్ అయిపోయేసి అలాగే చేస్తూ ఉండిపోయాడు సౌదీలో. అయితే అనుకోకుండా టికెట్ ఓకే అయిపోయింది, అన్నీ ఓకే అయిపోయింది. ఇక నెక్స్ట్ డే అంటే కన్నా ఎల్లుండి అటు వెళ్ళిపోవాలి. అటువంటి సమయంలో తన యొక్క బ్యాడ్ లక్ ఎలా ఉందో చూడండి పాపం. తన యొక్క కఫీలో వచ్చేసి రూమ్లోకి అయితే పిలిచాడు. నిన్న నువ్వు వెహికల్ ఎక్కడికి తీసుకుని వెళ్ళేటటువంటి క్రమంలో వచ్చేసి నువ్వు రెడ్ సిగ్నల్ అయితే క్రాస్ చేసావు కాబట్టేసి ఇప్పుడు నీకు వచ్చేసి 3,000 రియాల్ ఫైన్ అయితే వచ్చింది కాబట్టేసి నువ్వు ఇక ఇండియాకి అయితే వెళ్ళలేవు. ఈ 3,000 రియాలు ఎప్పుడైతే నువ్వు ఫైన్ పూర్తిగా కడతావో అప్పుడే నీకు ఇండియాకు పంపిస్తానని చెప్పడంతో అతను మనస్తాపం ఇంకా ఎక్కువ అయిపోయేసి ఇదే విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు సౌదీలో. ఇప్పుడు వైఫ్ సరైనది కాదు కదా. ఇప్పుడైతే నువ్వైతే తొందరపాటున చేసుకున్నావు, రేపు నీ పిల్లల పరిస్థితి ఏంటి ఒకసారి అయితే ఆలోచించేయండి. అంతవరకు ఎందుకు, నేనే సౌదీలో వచ్చేసి జహమియా అనేటటువంటి ప్రాంతంలో వచ్చేసి మీకు ఖర్జూరం అంటే మనం మక్కాకు వెళ్ళేటటువంటి రూట్లో చెక్ పోస్ట్ వస్తుంది కదా, అది దాటిన తర్వాత జహమియా అనేటటువంటి ప్లేస్ ఉంటుంది. మీలో ఎవరైనా కానీ సౌదీలో కన్నా పని చేస్తుంటే కన్నా అడగండి, జహమియా అనేటటువంటి ప్రదేశంలో ఖర్జూరం ఫ్యాక్టరీ ఎక్కడ ఉండాలి అని చెప్పేసి. అక్కడికి నేను ఎందుకు చెప్తున్నాను అంటే నీ అడ్రస్, నేను కూడా అక్కడే పని చేశాను. నేను వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏకంగా 3,000 రియాళ్ళు ఫైన్ వచ్చింది నీకు, రెడ్ సిగ్నల్ క్రాస్ చేసావని చెప్పేసి అబద్ధం చెప్పి నా యొక్క జీతం పట్టుకున్నాడు మా సౌదీకి సంబంధించినటువంటి వ్యక్తి. 3,000
రియాలు. అప్పుడు నా జీతం ఎంతో తెలుసా? 1500 రియాలు. 1500 రియాల్లోనే భోజనం నాదే, అన్నీ నాయే మళ్ళీ. మరి 1500 రియాల్లో తనేం చేశాడంటే కనుక నెల నెల నీకు 200 రియాలు నేను పట్టుకుంటానని చెప్పడంతో 1300 రియాలు నా జీతం అయిపోయింది. 1300లో మళ్ళీ ఇంకొక లొల్లి పెట్టేసి ఏకంగా 1200 రియాలకైతే పడిపోయాను. అప్పుడు నేను పడ్డటువంటి బాధ ఎంత పెయిన్ అంటే గన, అప్పుడు నాకొచ్చేసి మన తెలంగాణకు చెందినటువంటి ఒక అతనే సాయం చేశాడు. ఇలా పలానా చోట వచ్చేసి నీకు ఖర్జూరం ఫ్యాక్టరీ ఉంది, అక్కడికి వెళ్ళి పని చేసుకో అని చెప్తే, అక్కడే మజరా అంటూ ఉంటాం కదా, డ్రైవర్గా వెళ్ళినటువంటి వాడిని ఇంకా నేను డ్రైవింగ్ చేయనని చెప్పడంతో మజరాలోకి తీసుకుని వెళ్ళి పారేశారు అక్కడ. అంటే నేను డ్రైవర్ని కువైట్లో 5 సంవత్సరాలు చేశాను, లైసెన్స్ ఉంది, సౌదీలో లైసెన్స్ కూడా రెడీ అయిపోయింది, అన్నీ అయిపోయి కూడా నేను మళ్ళీ మజరాలకి గడ్డి కట్ చేయడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ లక్కీగా మన తెలంగాణ వ్యక్తి సాయం చేయడంతో ఖర్జూరం ఫ్యాక్టరీలోకి వెళ్తే, ఎప్పుడు వెళ్ళేవాళ్ళమో తెలుసా? సాయంత్రం పూట 4 గంటలకు వెళ్ళి నైటు ఎన్ని గంటలకు తెలుసా? 3 గంటలకు రూమ్కి వచ్చేవాడిని. అలా చేస్తే నెలకు వచ్చేసి 500 రియాలు ఇచ్చేవారు. ఇలాంటి మెంటల్ టెన్షన్స్ అన్నీ పడి ఇప్పుడు కాస్త ఉన్నాం. అందుకనే కష్టపడకుండా ఏదీ రాదు కాబట్టేసి ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు జరిగినా కూడా మీరు మీ యొక్క మనస్థైర్యాన్ని కోల్పోకుండా కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి బ్రదర్. ఏదేమైనప్పటికీ కూడా ఇదంతా సోదిలాగా ఉంటుంది కాబట్టేసి చెప్పదలుచుకున్నదైతే ఇదే. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.